హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి. ఇప్పుడంటే సాంబారు ఏవేవో కూరగాయలు వేసి ఎన్నెన్నో కూరగాయలు వేసి చేస్తారు, కానీ ఒకప్పుడైతే సాంబార్లో ఖచ్చితంగా ఈ వంకాయ, తర్వాత దోసకాయ, సొరకాయ ఈ మూడు వేయకుండా చేయరండి. అది కాకుండా పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మ గారు లేదా నాన్నమ్మ గారుల పద్ధతిలో చేశాను. ఒక్కసారి మీకు ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, మన ఛానల్లో పెడతాను. మీరైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతారని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఒక రెసిపీ అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. తర్వాత కూరగాయలని ఎక్కువసేపు నూనెలో ఉడికించకూడదండి. కేవలం నూనెలో వాడ్చుకొని చింతపండు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు జత చేర్చి పప్పు ఉడికించి కమ్మగా సాంబార్ కాస్తే ఉంటుంది. ఆహా, ఇల్లే కైలాసం, కడుపే వైకుంఠం. సబ్స్క్రైబ్.